అండి, ఇంకెందుకు ఆలస్యం, మన గ్రాండ్ ఫినాలేలో చివరి పార్టిసిపెంట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్. కెన్ వి వెల్కమ్ హిమ్? వెంకటరమణ గారు చాలా ఓపికతో 8 మందిలో లాస్ట్ పార్టిసిపెంటింగ్. టేక్ ఎ డీప్ బ్రెత్. ఆల్ ది బెస్ట్. వెంకటరమణ గారు, టాపిక్ పేరు పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్. పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్. 8 టాపిక్స్ ఇచ్చామండి. మోర్ దాన్ 5 మెంబర్స్ పవర్ ఆఫ్ పర్స్పెక్టివ్ తీసుకున్నారు. I think you have to change your power of perspective next time and take more number of topics. The last perspective for today. Yes sir. మన చూపు ఓ దివ్య నేత్రం, విశ్వాన్ని సైతం మార్చే శక్తి దాని సొంతం. క్షణికమైన ఈ కనుల కోణం మన భవిత నిర్మాణానికి తొలి సంతకం. ప్రియమైన సోదరీమణులారా, ఇంపాక్ట్ బంధువులారా, నా పేరు ఉమ్మడి వెంకటరమణ. నేను కూడా మీలో ఒక్కడిని, మీ గుండె చప్పుడు విన్నవాడిని, మీ ఆశలను పంచుకున్నవాడిని. ఈ వేదిక మీద నిలబడి జీవిత సత్యాన్ని మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను. మిత్రులారా, కళ్ళున్నది కేవలం చూడడానికి కాదు, అవి మన మనస్సు యొక్క తలుపులు. మార్పు అనేది జీవితంలో అనివార్యమైనది. అయితే ఆ మార్పును మనం ఏ విధంగా చూస్తున్నామనేదే ప్రశ్న. మార్పు అనేది ఓ నిశ్శబ్దపు చప్పుడు. భయంతో కానీ చూస్తే జీవితం భారమైపోతుంది, ప్రేమతో చూస్తే గుండె తేలికైపోతుంది. కాలం విసిరే ప్రతి రాయికి ఎదురు దెబ్బలు తింటూ గాయాల పాలైతే జీవితం శూన్యమైపోతుంది. అదే రాళ్లను పునాది రాళ్ళగా చేసుకుని జీవితపు కోటగోడలు నిర్మిస్తే అద్భుతమైపోతుంది. మిత్రులారా, మార్పు అనేది ఒక ప్రవాహం. ఎదురీదితే అలిసిపోతావు, కలిసి సాగితే జీవన గీతంలా మెరిసిపోతావు. భవిష్యత్ అనేది ఓ తెల్ల కాగితం లాంటిది. దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటూ పిచ్చి గీతలు గీస్తే సర్వనాశనం అయిపోతాం. అదే ప్రేమతో రంగులు అద్దితే మన జీవితం ఒక నందనవనం అవుతుంది. మిత్రులారా, ఒక సంఘటనను మనం ఎలా చూస్తున్నాము అనేదే ప్రశ్న. మనం ఎలా చూస్తున్నామో ఆ భావాలు, ఆ ఆలోచనలే మన చుట్టూ తిరుగుతుంటాయి. ఉదాహరణకు, వర్షం పడుతుంది అనుకోండి. ఈ వర్షం ఇప్పుడే పడాలా, అయ్యో ఇప్పుడే పడాలా, ఈ వర్షం ఎప్పుడు అవుతుందో ఏమో. ఉరుములు మెరుపులు వంక కూడా ఉరుముతూ చూస్తుంటారు కొంతమంది. ఇంకొంతమంది అయితే ఈ వర్షం ఎంత హాయిగా ఉందో అంటుంటారు. ఇంకొంతమంది వానజల్లే గిల్లుతుంటే ఎట్టగమ్మా, నీటి ముల్లే గుచ్చుకుంటే ఎట్టగమ్మా. మిత్రులారా, ఇక్కడ సందర్భం ఒకటే కానీ దృక్పథమే మారింది. సందర్భం ఒకటే కానీ దృక్పథమే మారింది. ఇంకొంతమంది ప్రతి చిన్న కష్టానికి కూడా కుదేలైపోతుంటారు, సతమతమైపోతుంటారు, బెంబేలెత్తిపోతుంటారు, హడలిపోతుంటారు, చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని నరకప్రాయం చేసేస్తుంటారు. మిత్రులారా, బాధలు లేనిది ఎవరికి ఈ లోకంలో? గజరాజుకు సైతం దోమల బెడదా, దేశరాజుకు సైతం సరిహద్దుల బెడదా. ఇతరుల సమస్యలతో పోల్చుకుంటే మన సమస్యలు ఏపాటివి? ఉన్న పలంగా అత్యవసర సెలవులు సైతం రద్దు చేసుకుని యుద్ధానికి తరలి రమ్మన్నటువంటి సైనికులను, ఆ సైనికుని భార్య రైలెక్కిస్తున్నటువంటి ఆ భార్య యొక్క ఉద్వేగం ఏపాటిది? ఒక చిన్న వార్త కానీ, ఒక చిన్న సందేశం కానీ ఆ తల్లి యొక్క గుండె వేగవంతం చేస్తుంది. కానీ దుఃఖాన్ని సైతం పంటి బిగువుతో బిగిగట్టి ఆ తల్లి తన క్షేమం కంటే నా భర్త యొక్క కర్తవ్యం ఈ దేశానికి అవసరమని చిరునవ్వుతో రైలెక్కిస్తుంది. అటువంటి తల్లుల, లక్షలాది మంది తల్లుల సానుకూల దృక్పథంతోనే కదా ఈరోజు దేశ సరిహద్దులో మన సైనికులు చిరుతలా, చిచ్చర పిడుగులా, రేచులా, నల్లత్రాచులా, ఉరుములా ఉరుముతూ, మెరుపులా మెరుస్తూ, సింహంలా గర్జిస్తూ, ధీరునిలా, మగధీరునిలా సాగిపోయి శత్రువుల గుండెల్లో గుణపమవుతున్నారు, శత్రువుల పీచం అణిచేస్తున్నారు. మిత్రులారా, అది కదా, అటువంటి తల్లుల నుంచి కదా మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి గందరగోళ పడిపోతుంటారు. ఆధునిక మానవుడు చాలా సతమతమైపోతున్నాడు. ప్రతి చిన్నదానికి ట్రాఫిక్
సిగ్నల్ దగ్గర ఆగలేడు, రెడ్ లైట్ వెలిగితే ఆగలేడు, రైల్వే గేట్ పడితే అసహనం రెండింతలు అయిపోతుంది. ఆఫీస్లో గొడవలు, ఇంట్లో గొడవలు, వీధిలో గొడవలు, బస్ ఎక్కితే గొడవ, దిగితే గొడవ. సానుకూల దృక్పథం లేక నేటి ఆధునిక మానవుని జీవితం నిప్పులో వేసిన ఉప్పులా చిటచిటలు, పటపటలు, రుసరుసలు, ఇకయికలు, కుట్రలు, కోపాలు, తాపాలు, నిందలు, నిట్టూర్పులు, ఆశలు, సెగలు, పగలు, రగలు. నేటి ఆధునిక మానవుడు కోపంతో కాలిపోతున్నాడు, పగతో రగిలిపోతున్నాడు, అసూయతో వేగిపోతున్నాడు, అసహనంలో చిందులేస్తున్నాడు. అరే ఎందుకయ్యా ఇంత అసహనం? ప్రేమగా ఉండలేవా? గుండెతో నవ్వలేవా? ఓ 1000 ఏళ్ళేమైనా ఈ భూమి మీద ఉండిపోదామని వచ్చావా? అలా కాదే. బయట ఎంత వృధ ఉన్నా సరే, ఎంత గందరగోళం ఉన్నా సరే, ఆ గందరగోళాన్ని అంతటినీ ఆపేసి నీ గుండె తలుపులు మూసుకోవచ్చు కదా. ఒక చిన్న విషయం, ప్రశాంతమైనటువంటి నీ మనసును ఒక్కటి ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ ప్రపంచమే ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. ఎందుకు మార్చుకోలేకపోతున్నావు? అరే ఈ భూమి మీద విశ్వంలో గ్రహాలే కక్షలు మార్చుకుంటున్నాయి, మరి మన దృక్పథం మనం మార్చుకోలేమా? ఖచ్చితంగా సానుకూల దృక్పథంతో మనం అడుగేయాలి, దయతో ఉండాలి, క్షమాగుణంతో ఉండాలి, కృతజ్ఞత పెంచుకోవాలి. అప్పుడే ఎదుటి వారిలో ఉన్నటువంటి లోపాలు వెతకడం ఆపేస్తాం. ఆరోగ్యంగా జీవించడం నేర్చుకోవాలి, నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. సహాయం చేయడం మన అలవాటుగా చేసుకోవాలి. అప్పుడు సానుకూల దృక్పథం మన జీవితంలో మన జీవన వేదం అయిపోతుంది. మిత్రులారా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే నువ్వు ఒంటరి వాడివి అనుకోవద్దు. నీ గుండె లోతుల నుంచి సానుకూల దృక్పథంతో అడుగేయి, ఖచ్చితంగా విజయం మన సొంతం అవుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని అవరోధములు అడ్డుగిలినా, భూమి ఆకాశంలే బ్రద్దలైనా, తారలు తెగి నేల రాలినా, నీ ఉప్పు తిన్న వాళ్ళే నీలో తప్పులు వెదికినా, పిడికడు మెతుకుల కోసం పడరాని పాటలు పడాల్సి వచ్చినా, మూరడి గుడ్డ కోసం ముష్టెత్తాల్సి వచ్చినా, నా అనుకున్న వాళ్ళే నీలో తప్పులు వెదికినా, హేళన మన బ్రతుకుని ఘోరంగా పరిహసించిన, పుట్టుక నుంచి ఉన్న అవయవాలు సైతం ప్రమాదంలో నేలరాలిన, ఏమాత్రము అదిరిపోకు, ఏమాత్రము బెదిరిపోకు, మరణం చేరువైందన్నటువంటి నిజం మన చెవికి సోకినా కానీ ఆత్మవిశ్వాసంతో జీవించు మిత్రమా, సానుకూల దృక్పథంతో జీవించు మిత్రమా. ఎప్పుడూ ఆందోళన పడద్దు. ఒక సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వం కలిగినటువంటి మానవులుగా తయారయ్యి మన జీవితాలను ఎప్పుడైతే శోభాయవంతమైన కాంతులు అద్దుకొని ప్రకాశవంతమైన రూపును దిద్దుకొని ఇంపాక్ట్ గంపాసార్ అందిస్తున్నటువంటి జ్ఞానాన్ని తరతరాలకు అందిస్తూ ఒక అద్భుతంగా మన జీవితాలను మలుచుకొని ఈ ప్రపంచానికి మన జీవితం ఒక కానుక చేద్దాం. మరణం తర్వాత సైతం మనల్ని స్మరించుకునేటువంటి జీవితం మనం గడుపుదాం. థ్యాంక్ యూ ఇంపాక్ట్. జై హింద్, జై భారత్, జై ఇంపాక్ట్, వందే మాతరం. థ్యాంక్ యూ. Thank you so much.